ప్రస్తుత ప్రపంచంలో మనందరం పరుగులు పడుతూ బతుకుతున్నాం. ఎవ్రీ డే మనకి డెడ్ లైన్స్ ఉన్నాయి. మల్టీ టాస్కింగ్ చేస్తూ ఊపిరి ఆడకుండా పరిగెడుతున్నాం. కాన్స్టెంట్ రేస్ ద క్లాక్. స్లో లైఫ్ ఈజ్ ఎ లైఫ్ స్టైల్ ఫిలాసఫీ దట్ ప్రమోట్స్ క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ. మన డైలీ లైఫ్ స్పీడ్ తగ్గించి బతకటం. స్లోయింగ్ డౌన్ యువర్ వర్క్. ఉదయాన్నే మంచం మీద నుంచి ఉలిక్కిపడి లేవటం, మంచం మీద నుండి బాత్రూంలోకి దూకటం, ఆ తర్వాత వీధిలోకి దూకటం కాదు. మెల్లగా లేచి కాలకృత్యాలు తీర్చుకొని వీలైతే 1 గంట యోగా చేసి టైం తీసుకొని మెల్లగా బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరటం. ఈజ్ నాట్ అబౌట్ బీయింగ్ లేజీ. ప్రతి పనికి దానికి ఇవ్వాల్సిన టైం దానికి ఇచ్చి ఆ మూమెంట్ని ఎంజాయ్ చేస్తూ బతకటం. 10 సెకండ్లో బ్రష్ చేసేయటం, 2 నిమిషాలు స్నానం చేయటం, 4 గంటలు నిద్రలో నుండి లేచిపోవటం మానేయాలి. ఈ కాన్స్టెంట్ రషింగ్ వలన స్ట్రెస్ ఎక్కువైపోతుంది. స్లోయింగ్ డౌన్ వలన మీ బ్రెత్ మారుతుంది. కామ్ స్టేట్ ఆఫ్ మైండ్ అలవాటు అవుతుంది. లైఫ్ స్లో చేయడం వల్ల మీ కాన్వర్జేషన్స్ బెటర్ అవుతాయి, మీ రిలేషన్స్ బెటర్ అవుతాయి. మీ ఫ్యామిలీతో కూర్చున్నప్పుడు కాసేపు అయినా ప్రశాంతంగా కూర్చోగలిగితే ఒకరికొకరు అర్థం అవుతారు. లేకపోతే మీ ఇంట్లో అందరికీ మీరు సస్పెన్స్లో తయారవుతారు. స్లోయింగ్ డౌన్ మేక్స్ యూ మోర్ ప్రొడక్టివ్. మీ క్రియేటివిటీ పెరుగుతుంది. ఎగ్జామ్స్ బాగా ప్రిపేర్ అవుతారు. మైండ్ఫుల్నెస్ లేకుండా మీరు ఎంత పరుగులు పెట్టినా ఏ ఉపయోగం లేదు. కాసేపు ప్రశాంతంగా ఆ సముద్రం పక్కన కూర్చోగలిగితే సూర్యోదయం సూర్యాస్తమం ఎంజాయ్ చేయగలుగుతారు. ఈ స్లో లైఫ్ వలన ప్రతిరోజు అందాన్ని చూడొచ్చు, ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేయొచ్చు. అందుకే అవుట్డోర్స్లో ఎక్కువ గడపండి. ప్రాక్టీస్ మైండ్ఫుల్నెస్, అడాప్ట్ మినిమలిజం. క్వాంటిటీ కంటే క్వాలిటీ కోసం ట్రై చేయండి. ప్రయారిటైజ్ వాట్ మ్యాటర్స్. అనవసరమైనవి కట్ చేస్తే మంచిది. వంట చేయడానికి, తినటానికి కాస్త టైం ఇవ్వండి. కాసేపు కుక్కతో ఆడుకోండి. అప్పుడప్పుడు మీ ఆలోచనలు పెన్నుతో పేపర్ మీద రాయండి. అలా నడవండి లేదా సైకిల్ తొక్కండి. ఇలా చేయడం వల్ల మనం బతికే రోజులు పెరగకపోయినా ఉన్న రోజులైనా క్వాలిటీగా బతుకుతాం. యాక్చువల్లీ ఈ స్లోయింగ్ డౌన్ అనేది అందరూ చేయలేరు. డబ్బు ఉన్నవాడైతే ఇది ఈజీగా చేయగలడు. మరి డబ్బు లేనాడు స్ట్రగ్లింగ్ డేస్లో ఉంటూ ఇవన్నీ చేయగలగా అని మీకు డౌట్ వస్తుంది. కానీ చేయొచ్చు. మీరు రోజు 1 గంట లేదా 2 గంటల ముందు లేవగలిగితే ఇవన్నీ చేయొచ్చు. ద ఆర్ట్ ఆఫ్ స్లోయింగ్ డౌన్ మేక్స్ యూ ఎ బెటర్ పర్సన్.